బాధగా ఉంది కదా మీకు? మీరలా బాధపడ్డం చూస్తే నాకు కూడా బాధ కలుగుతుంది జలాల్. కానీ నేనేం చేయలేకపోతున్నాను. జలాల్ ఒక మాట చెప్పునా బహుశా అది విన్నాక మీకు బాధ కలగవచ్చు, కానీ నాకు చెప్పక తప్పదు. నా ఉద్దేశంలో జోధా బేగం తనకి ముందుగా పెళ్లి నిశ్చయమైన సూర్యభానుడి మరణానికి మీ మీద పగ తీర్చుకుంటోందనిపిస్తోంది. మొగలాయి సైనికుల చేతుల్లో అతను హతమైపోయాడు. జోధా బేగం తమర్ని ఆ మేరలో ద్వేషించుండవచ్చు, ఒప్పుకుందాం. కానీ ఇంకా ఇలా ఆగ్రాలు ఇంతకాలం గడిచిన తర్వాత కూడా తనలో ఆ ద్వేషం ఇంకా తగ్గలేదు జలాల్. నన్నావిడ ద్వేషిస్తోందంటే నేను తట్టుకుంటాను, మరేం పర్వాలేదు. నేను కేవలం ఒక దాసీనేగా. కానీ తమరైతే షెహన్షా, ఆవిడికి భర్త తమరు. తమరి విషయంలో అలా చేయడం తప్పు కాదా? ఏ పిల్లవాడికైతే నేను పాలిచ్చేదాన్నో, ఎవరినైతే నేను షెహన్షా జలాలుద్దీన్ మహమ్మద్ అనడం కళ్ళారా చూశాను, అలాంటి వారిని ఎవరో ఇలా కించపరిస్తే నేను భరించలేను జలాల్. తమరు జోధా బేగంని కించపరచడానికి ఆ బెనజీర్ని ఉపయోగించుకున్నారు. కానీ ఆ జోధా బేగం తమరిని కించపరచటానికి తమరి మగతనాన్ని ఎగతాళి చేసింది జలాల్. మీ మగతనాన్ని ప్రశ్నించింది. మీరు చెప్పింది నిజమే పెద్దమ్మ. జోధా బేగం మహారాణి గారికి ప్రియమైన వారు కావటాన్ని ప్రతిసారి దుర్వినియోగం చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక తప్పు చేస్తున్నారు. మీరు సరిగ్గానే చెప్పారు. మేము తనని నివారించాల్సిందే. ఆ జోధా బేగం మహారాణి గారికి ప్రియమైన దాన్ని అన్న విషయం దుర్వినియోగం చేసుకుంటుందో లేదో కానీ నేను నీకు ప్రియమైన దాన్నన్న విషయాన్ని ఎన్నటికీ నా స్వార్థానికే వాడుకుంటూ ఉంటాను నా ప్రియపుత్రుడా. ఇక నిద్రపోండి జలాల్, విశ్రాంతి తీసుకోండి. హుజూర్, మునీం ఖాన్ కాబూల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నాడు. అంటే నా ఉద్దేశంలో ఇక తమ రాజపుత్రుల వైపుకి దృష్టి సారించాలి. ఒక రాజపుత్ర వంశస్థురాలి మమ్మల్ని బాధ పెడుతోంది ఖాన్ సాబ్. హుజూర్, బహుశా మీ ఆలోచన ఇక్కడ ఉన్నట్టు లేదు. మీరన్నది నిజమే ఖాన్ సాబ్. మా మస్తిష్కంలో ప్రస్తుతం ఏవేవో ఆలోచనలున్నాయి. ఈ విషయం మేము మీతో తర్వాత మాట్లాడతాం. అలాగే షహీన్షా. ప్రణామాలు షహీన్షా. మీరు ఏం చెప్పినా మేము వినదలుచుకోలేదు. నీకేదో చెప్పాలని రాలేదు, మీకు ఒకటి ఇవ్వాలని వచ్చాను. నిన్న మీరా బజార్లో మీరు మా పట్ల చేసింది చాలేదా? తమరు చెప్పదలుచుకున్నది నాకు అర్థం కావడం లేదు. మీరంత తెలివి తక్కువ వారేం కాదు జోధా బేగం. అయినా మేము మిమ్మల్ని హెచ్చరించదలిచాం. నిన్న అలా జరగటం మాకెంత మాత్రం నచ్చలేదు. ప్రసాదం తీసుకోండి. ఆలయం నుంచి వస్తూ మిమ్మల్ని చూశాను, అందుకని ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. మీ కోపం నా మీద తప్ప ప్రసాదం మీద కాదుగా, తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, నిన్న మీకు నచ్చని విషయం ఏంటో? నిన్న మీరు కొట్టిన చెంపదెబ్బ నేరుగా మా అంతరాత్మకు తగిలింది. ఏ ఉద్దేశంతో అలా అంటున్నారు? అంటే అది కూడా వివరించి చెప్పాలా మీకు? అసలు మీ ఉద్దేశం ఏంటి జోధా? ఉయ్యలు ఇవ్వటం వెనక మీ ఆలోచన ఏమిటో మేము అర్థం చేసుకోలేమనే? మీరు పల్లెత్తు మాట అనకుండానే మొఘలాయి సామ్రాజ్యానికి వారసుని ఇవ్వలేకపోయామని మమ్మల్ని గేలి చేశారా? చాలా విచిత్రంగా ఉంది. ఏ ఉయ్యాల కారణంగా నాకు తమరి అమ్మీజాన్ వంశ పారంపర్య హారం ఇచ్చారో ఆ ఉయ్యాలని మీరు మీ ఓటమిగా భావిస్తున్నారా? అసలు సమస్య నేను ఉయ్యాలివ్వడంలో లేదు, సమస్య మీ దృష్టికోణంలో ఉంది. అంటే ఏమిటి మీరనేది? మా దృష్టికోణమే తప్పంటున్నారా? నిస్సందేహంగా తమరు నా శుభాకాంక్షల్ని ఎగతాళి అనుకున్నారు. అసలు నిజం చెప్పాలంటే ఆ బెనజీర్ గీసిన చిత్రపటం బహుమతి పొందటంత గొప్పదేం కాదు. తమరి ప్రతిరూపం బజార్లో అమ్ముకునే వస్తువు కాదు, అయినా మీరు దానికి బహుమతి ఇచ్చారు. అందువల్ల సమస్య అంతా మీ దృష్టికోణంలోనే ఉంది. అదేదో స్పష్టంగా చెప్పండి. మీరు ఇలా బాధపడడానికి కారణం మీకంటే ఎక్కువ ప్రాముఖ్యం బెనజీర్కి ఇవ్వటమేగా? నాకేం బాధ లేదు, కానీ అందరూ విస్తుపోతున్నారు. ఆ బెనజీర్ తక్కువ వ్యవధిలోనే తమరికి అత్యంత ప్రియమైనదైపోయింది అంటున్నారు. జోధా బేగం మేము ఒక సహించాను.
అందువల్ల ఎవరు ఎందుకు నచ్చుతారో నచ్చరో మేము మీకు చెప్పాల్సిన అవసరం లేనేలేదు. ఇక మీకైతే అసలు చెప్పక్కర్లేదు. మేము మిమ్మల్ని కేవలం నమ్మటమే కాకుండా మీకోసం అందరినీ కూడా ఎదిరించాం. కానీ దానికి బదులుగా మీరు మాకేమి ఇచ్చారు? మీరు మీనా బజార్లో మమ్మల్ని అవమానించారు. మా మగతనాన్ని ప్రశ్నించేలా చూశారు. మీరు కేవలం ఒక సహించానే కాదు, భర్తని కూడా అవమానించారు. ఒక భర్తగా మాకు మీ మీద పూర్తి హక్కు ఉంది. కానీ ఏం లాభం? జోధా బేగం, మీరు మా దృష్టికోణాన్ని విమర్శించడానికి ముందు ఒకసారి మీ దృష్టికోణం గురించి ఆలోచించుకోండి, అప్పుడు మాట్లాడండి. షహిన్షా, మీరు మోతీ, ఎంతసేపు ఎక్కడున్నావు నువ్వు? నేను మీ స్నానాల గదిలో ఏర్పాట్లు చేస్తున్నాను. అక్కడ నాకు బేలాబాయ్ కనిపించింది. అదే ఆవిడ అందరికీ సౌందర్య లేపనాలు ఇస్తూ ఉంటుంది కదా. అక్కడ ఆవిడ ఏదో కొత్త లేపనం గురించి చెప్తోంది. ఆవిడ ఏమందంటే ఆ లేపనం పూసుకుంటే చర్మం తలతల మెరిసిపోతుందంట. అది బాదం నూనెతో చేసిన లేపనం గనక బాగుంటుందని అందరికీ తెలుసు. అందుకే అందరూ తీసుకున్నారు. అవునా? ఏది ఆ లేపనం? నేను తీసుకురాలేదుగా. నేను మొహం మీదే చెప్పేశాను తనకి. జోధా బేగంకి అందం తీసుకొచ్చే లేపనంతో పనిలేదని. ఆవిడిప్పటికీ ఎంతో అందంగా ఉన్నారని. చాలే అబద్ధాలు కోరు. నిన్నేగా నువ్వు బెనిచీర్ అందాన్ని తెగ మెచ్చుకున్నావు. సరే మోతీ, ఒక సంగతి చెప్పు. అసలు నిజంగానే అందరూ బెనిచీర్ అందాన్ని అంతగా మెచ్చుకుంటారా? అవును, తను అందంగానే ఉంటుంది. కానీ అందం మాత్రమే ఉంటే సరిపోతుందా? అందుకే కదా వంశపారంపర్యహారం మీకు దక్కింది, ఆవిడకి కాదు. అవును, అది మాత్రం నిజమే. అలాంటప్పుడు మీరు సంతోషంగా ఎందుకు లేరు? కానీ షహిన్షా గారు తనకి ఆ వజ్రం ఇచ్చేసారే. చూడండి, మీరు ఆ బెనజీర్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. లేదు, బెనజీర్ గురించి నాకే సమస్య లేదు. నేను ఆలోచిస్తున్నది షహిన్షా గారి దృక్పథం గురించి. వారి దృక్పథం చూసి నేను కూడా ఆలోచనలో పడిపోయాను. ఏదో సందర్భంలో నేను వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాను అనిపిస్తోంది. వారి మాటలు కటువుగానే ఉండొచ్చు, కానీ వాటిలో నిజం కూడా ఉండి ఉండొచ్చు. నాకేమనిపిస్తుందంటే నా ప్రవర్తన వల్ల వారికి అనుచితమైన అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. అలా అయితే తమరు వారితో దీని గురించి స్పష్టంగా మాట్లాడొచ్చుగా. అవును, నేను కోరుకునేది అదే. నేను కటువుగా ప్రవర్తించినందుకు వారిని క్షమాపణ అడగాలనుంది. కానీ వారేమో అసలు నాతో మాట్లాడటమే లేదు. ఎందుకంటే మీరు అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. మీ ధ్యాస అంతా బెనజీర్ మీద ఎక్కువగా ఉంటుంది, సహించే మీద తక్కువగా ఉంది. మీ ధ్యాస అంతా వారి మీదే పెట్టండి, అవకాశం తప్పకుండా వస్తుంది. అవును, బహుశా నువ్వంటున్నది నిజమేనేమో మోతీ. నా ధ్యాసంతా షహిన్షా పైనే ఉంచుకోవాలి, బెనజీర్ని పట్టించుకోకూడదు. మీ ధ్యాసంతా వారి మీదే పెట్టండి, అవకాశం తప్పకుండా వస్తుంది. అవును, బహుశా నువ్వంటున్నది నిజమేనేమో మోతీ. నా ధ్యాసంతా షహిన్షా పైనే ఉంచుకోవాలి, బెనజీర్ని పట్టించుకోకూడదు. తొందరగా పిన్నమ్మా, ఆలస్యం అయిపోతుంది. అయ్యో, కొంచెం జాగ్రత్త. ఈ శాలువని మా నాన్నగారు నా కామెర్ నుంచి పంపించారు. కింద పడితే పాడైపోతుంది. అదంతా మాకు అనవసరం. తొందరగా తొందరగా. రహీం, మెల్లిగా నడవండి. ఇలా పరిగెడుతుంటే ఎలాగా? అంత పెద్దవారయ్యుండి పిల్లలతో సమానంగా నడవలేరా మీరు పిన్నమ్మా? ఏది కొంచెం పరిగెత్తి మమ్మల్ని పట్టుకోండి చూద్దాం. అరే రహీం, ఆదాబ్ షెహన్షా. ఆదాబ్. మమ్మల్ని మీరు ఇక్కడికి ఒంటరిగా రమ్మన్నారనుకున్నా? నాకు కూడా తెలియదుగా. తమరు వేరుతో ఆడుకోండి, నేను వెళ్తున్నాను. ఆగండి, మాకు మీ ఇద్దరితో పనుంది. అదేంటి? అది ఎలాంటి పని రహీం? గాలిపటం ఎగరేయాలి. మీ ఇద్దరు బాగా ఎగరేస్తారు కదా, అందుకే మిమ్మల్ని రమ్మన్నాం. మేం గాలిపటం ఎగరేసి ఎంతో కాలం అయింది. అది కాదు రహీం, ఎంతో చలిగా ఉంది కదా. ఈ చలిలో బయటే ఉంటే జలుబు చేస్తుందిగా రహీం. ఆమీర్ నుంచి తెచ్చిన శాలువా ఉందిగా, ఇంకా చలిందుకేస్తుంది కదా షెహన్షా. అయితే మాకు కూడా చలిగా ఉంది అని మేమంటే జలుబు ఎవరికైనా రావచ్చు రహీం. ఒకవేళ మీ ఒక్కరికే అనారోగ్యం చేస్తే సలీమా బేగం మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మా మీద కోప్పడుతుంది. అర్థమైంది లేండి, మీ ఇద్దరికి గాలిపటాలు ఎగరేయాలని లేదు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పదులేండి. రేపు మాతో కలిసి గాలిపటాలు ఎగరేయాల్సిందే. తప్పదు. తప్పదు. దయచేసి క్షమించండి షెహన్షా. రారాజు రహీం గారు సలీమా బేగం తమని రమ్మంటున్నారు. అవునులే, ఆవిడ ఎప్పుడు చూసినా మా కోసం వెతుకుతూనే ఉంటుంది. అయినా నిజంగానే చాలా చలిగా ఉంది కదూ. అందుకే నేను ఈ శాలువాని ఆమె నుంచి తెప్పించుకున్నాను. ఎలా ఉందో చూసి చెప్పండి. నిజంగానే ఇది చాలా గొప్ప శాలువా, చాలా అందంగా కూడా ఉంది. ఇది చలికి బాగా పనికొస్తుంది. మీకంతగా నచ్చిందా? నచ్చింది.
అయితే మీరే ఉంచుకోండి. మీకిది నచ్చినందుకు ధన్యవాదాలు. మేమే మీకు శుక్రియా చెప్పాలి జోధ. ఇందాకటి నుంచి మేము ఒకటే ఆలోచిస్తున్నాం. వాతావరణం ఇంత చలిగా ఉంది కదా, బెనర్జీర్ సున్నితమైన శరీరాన్ని ఎలా కాపాడాలా అని. మా ఆలోచనను అర్థం చేసుకున్నట్టుగా మీరు ఈ శాలువ తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. మీకు ధన్యవాదాలు చెప్పాలి. బెనర్జీర్ ఒంటికి అన్ని విధాలా తగిన కారుకిది. బాద్షాకి ఈ తోట అంటే చాలా ఇష్టం కదూ? అవును, వారు ఇక్కడే ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. ఏమిటి మీరు చేస్తున్న పని? ఆవిడ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆవిడెవరో తెలుసా మీకు? బాద్షా గారికి ఎంతో ప్రియమైన వారు. వీరికి కోహినూరు బిరుదు కూడా ప్రసాదించారు బాద్షా గారు. సైనికుల తప్పిదానికి మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. తమని నేను వేరే మార్గంలో తీసుకెళ్తాను. మిమ్మల్ని మీ వస్తువులతో పాటు సైనికులు దిగబెడతారు. మా వస్తువుల్ని, మా పనిని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నా పనేమిటంటే అమ్మగారిని భద్రంగా చూసుకోవడం, వారితో ఉండటమే. సరే, అయితే మీరు కూడా రండి. దయచేసి క్షమించండి అమ్మగారు, తమకు మాట చెప్పొచ్చా? తమరు అత్యంత సుందరంగా ఉన్నారు. ఆ సంగతి నాకు తెలుసు. ఇంకేదైనా కొత్తగా చెప్పండి. సరే, అయితే మనసులో మాట చెప్తాను. మిమ్మల్ని చూసినప్పటి నుంచి మతిపోయింది నాకు. సాధారణంగా నన్ను చూసిన వాళ్ళందరూ అలాగే అయిపోతారు. కానీ నా పరిస్థితి కొంచెం భిన్నమైనది. రేయి పగలు మీ ఆలోచనలే చుట్టుముడుతున్నాయి. ఈ దాసుడి మీద కొంచెం దయ చూపించండి. ఒక సాయంత్రం నాతో కలిసి గడపండి. అందువల్ల మీకు ఎలాంటి బాధ కలగబోదు. బాధపడబోయేది నువ్వే. బాద్షా గారి విశిష్ట దాసిని ఒక సాయంత్రం గడపమన్నావని బాద్షా గారికి నేను చెప్పినప్పుడు నీకే కలుగుతుంది బాధ. అరే, వారితో మీకెందుకు మాటలు? ఆయన ఏదో తన పదవిని తప్పుగా వాడుకోవాలనుకున్నట్టుంది. తన గొయ్యిని తానే స్వయంగా తవ్వుకుంటున్నాడు పాపం. పద, షెహన్షాకి నీ మీద ఫిర్యాదు చేస్తాను. ఇదిగో దాసి, దూరంగా ఉండు. జాకీరా అంటారు తనని. కొంచెం మర్యాదగా మాట్లాడు. తన ఎత్తు చూసి తక్కువగా అంచనా వేయకు. నా అందాన్ని ఎలా కాపాడాలో తనకి చాలా బాగా తెలుసు. ఇక నా బలం ఏపాటిదో నీకు ఇప్పుడే తెలిసొస్తుంది. నేను షెహన్షాకి చెప్తే చాలు. తమరికి కోపం వచ్చినట్టుంది. మీకు తెలీదా? మీ అందాన్ని చూస్తే ఎవరైనా పడిచేస్తారు. నేను కూడా అంతే. బాద్షా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రేమ పిచ్చివాడు అనుకుని క్షమించి వదిలేయండి. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను మీ దారికి అడ్డురాను. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. నన్ను మన్నించండి. నువ్వు చేసింది చాలా పెద్ద నేరమే. అయితే తొందరగానే నీ స్థానాన్ని, స్థాయిని తెలుసుకున్నావు నువ్వు. అందుకే వదిలేస్తున్నా. క్షమించాను, పో. వీడి సంగతి మీరు షెహన్షాకి ఫిర్యాదు చేసి ఉండాలి. లేదు జాకీరా, నేను ఇక్కడికి వచ్చింది నా లక్ష్య సాధన కోసం. శత్రువుల సంఖ్య పెంచుకోవడానికి రాలేదు. కానీ పాపం నిజానికి వాడి తప్పేమీ లేదు. నా సౌందర్యమే అలాంటిది. చూసిన ప్రతివాడు మంత్రముగ్ధుడవుతాడు. ఏక జలాల్ మీద నా మంత్రం పనిచేయాల్సి ఉంది. జావీదా, చెప్పండి అత్తయ్య, నేనెలా ఉన్నానో చెప్పండి. నేను కూడా ఇంత అందంగా ఉంటానని మీ కళ్ళని మీరే నమ్మలేకపోతున్నారు కదూ. నాకైతే ఎప్పటి నుంచో తెలుసు, మనసు పెడితే నేను కూడా బెనజీర్ అంత అందంగా ఉండగలనని నాకు తెలుసు. జావీదా, నువ్వు మరీ అలా అలంకరించుకుంటే నీకు దిష్టి తగులుతుందని కూడా తెలియదా? అవును, నిజమే.
మీరు నా గురించి ఎంతో పట్టించుకుంటారు, కానీ దీని గురించి మీరేం పట్టించుకోకండి. నేనేమో నల్లబొట్టు పెట్టేసుకుంటాను, అప్పుడు ఇంకెవ్వరి దిష్టి తగలదు. అయితే అత్తయ్య, నేను గనక ఈ దుస్తులతో భవనం అంతా తిరిగాననుకోండి, అందరికీ తల తిరిగిపోతుంది కదూ. ఆ బెనజీర్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోతారు. బెనజీర్ని చూసిన వారు కళ్ళు తిరిగి పడిపోయారు. కానీ నీ తెలివి తక్కువ పని ఎవరైనా చూస్తే అది తలుచుకుంటూనే చచ్చిపోతారు. నీకు కావాల్సింది అందం కాదు, తెలివితేటలు. తెలివుంటే ఏం లాభం అత్తయ్య? తెలివైన వాళ్ళు కేవలం మంత్రులు మాత్రమే అవుతారు, కానీ అందమైన వాళ్ళు వేగంలో అయిపోతారు. మాట్లాడుకో. ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైపోయింది జావీదా, ఇక భరించలేను. వెళ్ళి ముందు నీ దుస్తులు మార్చుకో. హాయల్లా, నేను అస్సలు అనుకోలేదు. నా అందం చూసి మా అత్తయ్య గారు కూడా అసూయ పడతారని ఎప్పుడూ అనుకోలేదు. చివరికి మీకు కూడా అసూయగా ఉందా నన్ను చూస్తే? నువ్వు కనుక వెంటనే ఈ దుస్తులు మార్చుకోకపోయావో? సరే సరే, మార్చుకుంటానులేండి. మీరెందుకు ఇలా మండిపడుతున్నారు? ఇక ఇప్పుడు నేను మీకోసం తీపి తీపి సేమియా వండాల్సిందే అనుకుంటాను. ఇక ఆదం ఖాన్ గారు ఇంకో పిల్లను కూడా పెళ్లి చేసుకుంటే మీ పరిస్థితి ఏమవుతుంది హుజూర్? పై మెరుగులు చూసి మెరిసేదంతా బంగారం అనుకుంటారు కొందరు. అలాగే మొహం చూసి తెలివితేటల్ని అంచనా వెయ్యకూడదు రేషం. కావచ్చు, కానీ చాలదా మనకి? తమరి కోడలి గారి ఆగడాలు ఇంటి వరకే పరిమితం. పాపు ఇక ఆవిడ తన లోకంలోనే తనుంటుంది. అవునులే, జావీదా చిన్న విషయాలకి మురిసిపోతూ ఉంటుంది. కానీ నేను మొత్తం హిందూ దేశం మీదే పెత్తనం చెలాయించాలనుకుంటున్నాను. ఆ పని మీరు చేస్తున్నారుగా హుజూర్? లేదు రేషం, రాజ్యాన్ని పదవిని శాసించటానికి పడవలసిన శ్రమ కంటే వాటిని కాపాడుకోవడానికి ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది. షెహన్షా బేగములు వారి మనస్సుని ఆలోచనల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇక నాలాంటి వాళ్లు ఉన్న చోటే ఉండిపోతున్నారు. కానీ మహామంగ అలా ఉండిపోయేది కాదు. నేను మహామంత్రిని. నేను నా మహామంత్రి పదవిలోనే కొనసాగుతూనే ఉంటాను. ఇక వారు నా ప్రత్యేక వర్తమానం అందుకుని రావడం ఒక్కటే తరువాయి. అవును, కావాల్సినవన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కాబుల్ నుంచి వచ్చేసి ఎంతో కాలం అయిపోయింది కదూ. అందుకే మీ అమ్మ గురించి మీరు బెంగపడుతున్నట్టున్నారు. ఇదిగోండి, ఇక ఆ లేఖ రాయండి. ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదండి. ఎందుకు నాకు మొహం చాటేసుకుంటారండి? మనసులోనే మీరు ఉంటూ ఉండగా నాలో ఎందుకు ఈ ఆందోళన? ఎందుకు ఇలా నాకు దూరం అయిపోయారు? ఉన్న ఊరు వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? దారి తెన్ను తెలియక తిరిగే ఒంటరిదాయన నీ కూతురు ఇక్కడ. బెనజీర్, రాజాంతఃపురం, ఆగ్రా. మీరు రాసింది ఎవరికి అర్థం కావదుగా? కాదు, ఇందులో రాసింది ఒకటైతే వర్తమానం వేరేలా అర్థమవుతుంది. అందరూ నా అందం గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. నా అందం చూసి ఎంత మైమర్చిపోతారంటే వాళ్ళకి పాపం ఈ బెనజీర్కి అందంతో పాటు గొప్ప తెలివి కూడా ఉందని తెలీదు. నేను వెంటనే ఈ వర్తమానాన్ని మీ అమ్మకు పంపించి వస్తాను. నాజీమా బేగం తన ఇంటికి 19 శాలువాలు పంపిస్తోంది. హోషియార్ ఖాన్ కొన్ని వస్త్రాలు దర్జీ దగ్గరికి పంపించదలిచాడు. షహన్షా గారి విశిష్ట దాసి బెనజీర్ రాసిన లేఖని కాబూల్లోని వారి తల్లి వద్దకు పంపించాలి. షహన్షా గారు తగిన బిరుదే ఇచ్చారు. కోహినూర్ అని భలే మెరిసిపోతుంది. అల్లా తనకి సాటిలేని అందాన్నిచ్చాడు. తను షహన్షా గారి విశిష్ట దాసి అని నాకు తెలుసు. అయినా మనసు తన మీదే మోసపడుతోంది. నేను గాని తనతో ప్రేమలో పడిపోలేదు కదా. ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదు. ఎందుకు నాకు మొహం చాటేసుకుంటారు? మనసులోనే మీరు ఉంటుండగా నాలో ఎందుకు ఈ ఆందోళన? ఎందుకులా నాకు దూరం అయిపోయారు? ఉన్న ఊరు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు? దారి తెన్ను తెలియక ఒంటరిదాయన్ని కూతురు ఇక్కడ. బెనజీర్, రాజాంతఃపురం, ఆగ్రా. ఈ లేఖేంటి ఇలా ఉంది? కవిత్వంలా ఉంది. ఫోన్లే.
ఒక్క సంగతి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము బాద్షాలం. మా సమక్షంలో కూర్చోవాలన్నా, లేవాలన్నా, రావాలన్నా, వెళ్లాలన్నా కొన్ని నిబంధనలుంటాయి. వాటిని అందరూ పాటించాలి. పొరపాటుకి క్షమాపణ వేడుకుంటుంది దాసి. అయినా ఇవాళ మీ వైఖరి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. రండి జోధా బేగం, మేం మీకోసమే నిరీక్షిస్తున్నాం. మాకు తెలుసు మా కాలికి దెబ్బ తగిలినట్టుగా మీకు తెలియగానే ప్రత్యేకమైన లేపనంతో మీరు ఇక్కడికి వస్తారని. అదేదో రాసేయండి. షహిన్షా గారి వద్ద వారికి ఎంతో ప్రియమైన దాసీలుండగా ఇక వారికి మా అవసరం ఏముంటుంది? చెప్పినా వినిపించుకోరా? అత్తయ్యగారు చెప్పారుగా నొప్పిగా ఉంటుందని, అయినా మీరు వచ్చి తీరాలన్నారు. బాద్షా అయ్యుండకపోతే మారు వేషగాడో లేక ఏదో ఒక నటుడు అయ్యుండు.